సూపర్ వస్తుంది అసలు మౌంటైన్. కన్యాకుమారి కూడా స్టేట్ 4 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. తెలంగాణ టీజీ ఇప్ప ఇప్పత్తి టీజీ వచ్చేసాం మనం కన్యాకుమారికి. చాలా రోజుల డ్రీమ్ రైడ్ ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది. మనకి ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చిన్న బోట్స్ అక్కడ ఉన్నాయంట బోటింగ్ పాయింట్. ఆ నుంచి అక్కడ తీసుకెళ్తారు. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ నాగేంద్రయ్యన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ విఎన్బి. సో ఈరోజు మన రైడ్లో డే 12 జనవరి 22 ఈరోజు. సో పోయిన బ్లాగ్లో మనం తిరువనంతపురం నుంచి స్టార్ట్ అయినాం, దర్శనం చేసుకొని ఈ ప్లేస్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి ఇప్పుడైతే కన్యాకుమారికి స్టార్ట్ అవుతున్నాం. కన్యాకుమారి ఇక్కడ నుంచి 60 కిలోమీటర్స్ ఉంది. ఒక 2 అవర్స్ వెళ్ళిపోవచ్చు. రోడ్ కొంచెం కన్స్ట్రక్షన్ ఉందంట, సో చూసుకుంటూ వెళ్దాం. 60 కిలోమీటర్స్. ఈరోజు కన్యాకుమారిలో సన్సెట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ కన్యాకుమారి ఫస్ట్ టైం మన డ్రీమ్ రైడ్, అసలు మన మెయిన్ రైడే కన్యాకుమారికి. సో కన్యాకుమారి అని ధనుష్కోటి నెక్స్ట్ కమింగ్ డేస్లో వస్తాయి. సో ఈరోజు కన్యాకుమారికి వెళ్తున్నాం, 60 కిలోమీటర్స్ రైడ్. లెట్స్ గో, లెట్స్ స్టార్ట్ ద రైడ్. అలా చూడండి సూపర్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. బాబా సూపర్ కదా. నెక్స్ట్ అలా వచ్చేదాకా చూద్దాం. బాబా అక్కడ సూపర్ వస్తుంది అసలు మౌంటైన్ దగ్గర. లొకేషన్ అదిరిపోయింది అసలు, సూపర్. సో లెట్స్ గో టు కన్యాకుమారి. 74 ఉంది ఇంకా. చలో 74 కిలోమీటర్స్. లెట్స్ గో. 74 కిలోమీటర్స్కి 2 అవర్స్ చూపిస్తుంది. 141 అవుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ రైడ్ చేసి ఎక్కడైనా లంచ్ చేద్దాం. ఇంకా మనం ఒక 20 కిలోమీటర్స్ పోతే కేరళ నుంచి తమిళనాడుకి ఎంటర్ అవుతాం. సో కన్యాకుమారి తమిళనాడులోనే ఉంది. ఒక 20 కిలోమీటర్సే మ్యాక్స్ కేరళలో మనం రైడ్ చేసేది. దాని తర్వాత మొత్తం మళ్ళీ తమిళనాడు స్టేట్కి ఎంటర్ అయిపోతాం. ఇక మన రైడ్ అంతా మళ్ళీ తమిళనాడులోనే ఉంటుంది. హైవేకి వచ్చేసినాం. నాన్ స్టాప్ ఒకటే హైవే, డైరెక్ట్ 72 కిలోమీటర్స్ వెళ్ళిపోవాలి. మధ్యలో కొద్ది దూరం వెళ్ళాక డైవర్షన్ ఉంది, కాకపోతే మ్యాక్సిమం ఇదే రోడ్డు. లెట్స్ గో టు కన్యాకుమారి. మన డ్రీమ్ రైడ్ ఇది. ఈరోజు డే 12, మన రైడ్లో డే 12 జనవరి 22 బుధవారం రోజు వెళ్తున్నాం. ఈరోజు వెళ్ళి కన్యాకుమారిని ఎక్స్ప్లోర్ చేసి సన్సెట్ షూట్ చేద్దాం. రేపు సన్ రైజ్ కూడా చూద్దాం కన్యాకుమారిలో. లెట్స్ గో. బ్యూటిఫుల్ కేరళ స్టేట్ డిష్ పెట్టి తమిళనాడు స్టేట్కి ఎంటర్ అవుతున్నాం. ఇంకా హైవే ఇక్కడితో ఎండ్ అయిపోయింది. ఇక నుంచి డైవర్షన్ తీసుకోవాలి మనం. డైవర్షన్ తీసుకొని 57 కిలోమీటర్స్ చిన్న రోడ్లోనే వెళ్ళిపోవాలి కన్యాకుమారికి. ఇంకా ఈ హైవే కన్స్ట్రక్షన్లో ఉంది. అటు సైడ్ రోడ్ లేదు. ఇంకా కొద్ది దూరం పోయినాక ఇగో ఇక్కడ ఎండ్ అయిపోయింది. బ్యాక్ ఎట్లా వెళ్ళిపోవాలి. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేసిన కన్యాకుమారి దాకా హైవే ఇట్లే ఉంటుందని, బట్ బిస్కెట్ అయిపోయింది. ఈ హైవే ఇక్కడితో అయిపోయింది, ఎండ్ అయిపోయింది హైవే. ఇట్లా వెళ్ళిపోవాలి. ఈ హైవే లేదు, అయిపోయింది ఇక్కడితోనే, ఎండ్ అయిపోయింది. రోడ్ క్లోజ్. రోడ్ క్లోజ్. అక్కడికి ఎండ్ అయిపోయింది. కన్స్ట్రక్షన్ అవుతానట్టుంది. ఇంకా ఈ హైవే లేదు. సో కన్యాకుమారికి వెళ్ళాలంటే ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ డైవర్షన్ తీసుకోవాలి. మంచిగా హైవే మీద వెళ్ళిపోవచ్చు. మంచిగా స్లోగా వెళ్ళిపోయినా 1 గంటలో వెళ్ళిపోతాం అనుకున్నా. బిస్కెట్ అయిపోయింది. ఎక్కడైనా తినేసి వెళ్ళి స్టార్ట్ అవుదాం. ఇంకా ఇక్కడ ఒక లంచ్ బ్రేక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. రోడ్ ఏమో
తమిళనాడులో ఉంది, ఇది కేరళలో ఉంది రెస్టారెంట్. జస్ట్ బార్డర్. లెట్స్ గో టు కన్యాకుమారి. ఇంకా 57 ఉంది ఇక్కడ నుంచి. సో సక్సెస్ఫుల్లీ తమిళనాడు స్టేట్ కూడా ఎంటర్ అయిపోయినాం అనుకోండి. ఇంకా సో ఎంటర్ అయిపోయినాం తమిళనాడు కూడా. ఇక్కడ నుంచి ఇదంతా తమిళనాడు స్టేట్. ఇంకా 246 అవుతుంది. 420 వరకు వెళ్తామంట కన్యాకుమారికి. 56 కిలోమీటర్స్ ఉంది. సో చిన్నగానే పోదాం. వెళ్ళి రూమ్ తీసుకొని సన్సెట్ షూట్ చేయాలి, సన్సెట్ చూడాలి మెయిన్. సో తమిళనాడు స్టేట్కి ఎంటర్ అయినాక నేషనల్ హైవే 66కి వచ్చినాం. సో ఈ హైవే మీదనే మన రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది కన్యాకుమారికి. ఇంకా ఇక్కడ నుంచి కన్యాకుమారికి 49 కిలోమీటర్లు ఉంది. సూపర్. స్టేట్ కన్యాకుమారి. లెఫ్ట్ పోతే తంగేపట్నం అంట, రైట్కి వెళ్తే తిరువల్లూరు. రైట్కేనా? అది కూడా స్టేట్ అయినా? అది కూడా స్టేట్, తిరువల్లూరు. కన్యాకుమారి కూడా స్టేట్. 4 కిలోమీటర్స్ ఉంది కన్యాకుమారికి. ఆల్మోస్ట్ వచ్చేసినాం. NH44 ఇది హైవే. ఈ హైవే ఎక్కినామంటే రీచ్ అయిపోయినట్టే. టైం 4:46 అవుతుంది టైం. వెల్కమ్ టు కన్యాకుమారి. కన్యాకుమారి దగ్గరికి వచ్చేసాం మనం. ఎన్నో రోజుల డ్రీమ్ రైడ్ కంప్లీట్ ఫుల్ఫిల్ అయిపోయింది. సో వచ్చేసాం కన్యాకుమారికి. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా బీచ్. సో ఇండియాలో చివరి ప్లేస్కి వచ్చేసాం. దీనికన్నా ఇంకా చివరి ప్లేస్ కూడా ఉంది, అది ధనుష్కోటి. అక్కడికి రేపు వెళ్దాం. బట్ ఈరోజు మాత్రం కన్యాకుమారిని ఎక్స్ప్లోర్ చేద్దాం. లైట్ హౌస్, కన్యాకుమారి లైట్ హౌస్. సో ఫైనల్లీ వచ్చేసాం కన్యాకుమారికి. వెల్కమ్ టు కన్యాకుమారి. రీసెంట్గా ఇక్కడ ఒక బ్రిడ్జ్ కూడా ఓపెన్ అయింది, అది లెఫ్ట్ సైడ్ ఉంది. అటు సైడ్ కూడా వెళ్దాం. అండ్ సో ఫైనల్గా వచ్చేసాం కన్యాకుమారి. వి డిడ్ ఇట్. వి డిడ్ ఇట్. తెలంగాణ టీజీ ఇప్ప ఇంజే ఇప్పత్తి టీజీ తెలుగు. తమిళనాడు, కేరళ. ఇది 15 days. ఫైనల్లీ వచ్చేసాం కదా ఇంకా కన్యాకుమారికి. ఎన్నేళ్ళ కళ ఇది. దాదాపు లాస్ట్ 1 year నుంచి అనుకుంటున్నాను నేను రావాలి అని. ఫైనల్గా ఇప్పుడు వచ్చేసాం కన్యాకుమారికి. లెట్స్ గో అండ్ సన్సెట్ చూద్దాం. సన్సెట్ ఇంకా కాలేదు, బట్ అంత మబ్బులు ఉంది. చలో వచ్చేసాం మనం కన్యాకుమారికి. చాలా రోజుల డ్రీమ్ రైడ్ ఇవాళ ఫుల్ఫిల్ అయిపోయింది. ఈరోజు డే 12, జనవరి 22 రోజు కన్యాకుమారికి అయితే వచ్చినాం. జనవరి 11కి స్టార్ట్ చేసినాం రైడు. 22కి ఆల్మోస్ట్ 10 days తర్వాత వచ్చినాం. ఇది ఇప్పుడు సన్సెట్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ ఏం కనిపించట్లేదు, వెదర్ అయితే అట్లా ఉంది. రీసెంట్గా ఓపెన్ అయిన బ్రిడ్జ్ అదే. ఒక 1 month అనుకుంటానా, 1 month బ్యాక్ ఏమో ఓపెన్ అయింది. గ్లాస్ బ్రిడ్జ్ అది. అక్కడికి కూడా వెళ్దాం. స్టాచ్యూ బాగుంది. కన్యాకుమారి. ఇక్కడ బీచ్లో కూడా దిగొచ్చు. చిన్నగా ఉంది బీచ్. ఇక్కడ భలే ఉంది ప్లేస్. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేద్దాం, హైలైట్ వస్తుంది. సన్సెట్ షూట్ చేద్దామంటే సన్నే లేడు.
తను మాయమైపోయాడు. రేపు అట్లీస్ట్ సన్ రైజ్ అయినా చూడాలి మనం. మెయిన్ వచ్చిందే సన్ రైజ్ సన్సెట్ చూడడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. బట్ ఈరోజు సన్సెట్ మన బ్యాడ్ లక్, సన్సెట్ సన్ కనిపించట్లేదు అసలు. రీసెంట్గా ఓపెన్ అయిన బ్రిడ్జ్ అదే, కానీ అక్కడికి పోవాలంటే మనం బోట్లోనే పోవాలి. ఇంకా సో ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా లొకేషన్. మనకి ఇక్కడ బోట్స్ ఉన్నాయి, చిన్న బోట్స్. అక్కడ ఉన్నదంటే బోటింగ్ పాయింట్, ఆ నుంచి అక్కడ తీసుకెళ్తారు. పైన అక్కడ చాలా మంది జనాలు ఉన్నారు చూడండి, వివేకానంద స్టాచ్యూ. ఇదేమో గ్లాస్ బ్రిడ్జ్. సూపర్ ఉంది లొకేషన్ మాత్రం, అదిరిపోయింది. సన్ లైట్గా అక్కడ కనిపిస్తున్నాడు. ఫైనల్లీ మన డ్రీమ్ రైడ్, డ్రీమ్ డెస్టినేషన్కి వచ్చేసాం, కన్యాకుమారి. ఫీలింగ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక డ్రోన్ షాట్ వేద్దాం ఇప్పుడైతే, సూపర్ వస్తుంది ఇక్కడ నుంచి. లెట్స్ వాచ్ ఇన్ డ్రోన్ షాట్. టైం కూడా ఆల్మోస్ట్ 6 కానీ వచ్చింది. బట్ 2 days నుంచి సన్ రైజ్ సన్సెట్ అసలు కనిపించట్లేదట, క్లౌడ్స్ వచ్చి. మన లక్ కొద్దీ ఇలా కొంచెం కనిపించింది. రేపు సన్ రైజ్ కూడా మంచిగా షూట్ చేద్దాం, మన లక్ ఉంటే కనిపిస్తే మంచిగా షూట్ చేస్తాం. సో ఈ వీడియో కింద ఇంకా ఇక్కడ రూమ్ తీసేసుకొని, విండ్ బాగా వస్తుంది, రూమ్ తీసుకొని నైట్ స్టే చేసి మార్నింగ్ సన్ రైజ్ షూట్ చేద్దాం. ఇప్పుడు డ్రోన్ షాట్ వేసాం కానీ విండ్ ఎక్కువ ఉందని చెప్పి డ్రోన్ తొందర దిగిపోయింది. బట్ డ్రోన్ షాట్ కూడా సూపర్ వచ్చింది, మీరు ఎంజాయ్ చేసినారని అనుకుంటున్నా. రేపు సన్ రైజ్ ఉంటుంది, మంచిగా వస్తే సన్ రైజ్ షూట్ చేస్తా, అండ్ డ్రోన్ షాట్ కూడా ఒకటి వస్తుంది. సన్ రైజ్ బ్లాగ్లో కలుద్దాం. డోంట్ మిస్ దట్ వీడియో, ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, సూపర్ ఉంటుంది వీడియో అయితే. సన్ వస్తే మాత్రం హైలైట్ వస్తుంది సన్ రైజు. సో రేపు ఆ వీడియో చూద్దాం. అయితే రూమ్కి వెళ్దాం, రూమ్కి వెళ్ళి రెస్ట్ చేసుకుందాం. ఇంకా ఈరోజు తిప్పి కొడితే ఒక 80 kilometers కూడా రైడ్ చేయలే, కానీ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే మన డ్రీమ్ డెస్టినేషన్కి వచ్చినాం కదా, ఫీలింగ్ సూపర్ అసలు. ఇంకా ఎక్సైట్మెంట్ ఉంది, ఎందుకంటే రేపు ధనుష్కోటికి వెళ్తున్నాం. అది లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా, అది ఇంకా క్రేజీ ఉండబోతుంది. అది అక్కడ నుంచి మనకు శ్రీలంక జస్ట్ 12 kilometers. శ్రీలంక కనిపిస్తా అంట నైట్ టైం, చూద్దాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. రేపు సన్ రైజ్ షూట్ చేద్దాం, పిచ్చెక్కి ఇద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.